మందిరానికి వచ్చేవారు, లేక వర్తమానం వినేవారు, లేక వాక్యాన్ని వినేవారు 4 రకాలుగా ఉంటారట. 4 విధములుగా ఉంటారంట. ఎన్ని విధములమ్మా? 4 విధములుగా ఉంటారంట. అంటే మందిరానికి వచ్చినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉంటూ ఉంటారు. అందరిది ఒకే మనసు కాదు కదా, అందరిది ఒకే అభిప్రాయం కాదు కదా. కాబట్టి మందిరానికి వచ్చేవారు కొంతమంది పండితులు అంటా ఉన్నారు, 4 విధములుగా మందిరానికి వచ్చే విశ్వాసులు ఉంటూ ఉంటారు. కాబట్టి నువ్వే రకమైనటువంటి విశ్వాసివి అని చెప్పి ప్రశ్నించారు. మరి ఏ రకమైనటువంటి విశ్వాసి మనము అని అంటే ఆ 4 విధాలు ఏంటో మనకి తెలియాలి. ఆ 4 రకాలు ఏంటో మనకి తెలియాలి. అవకాశం ఉన్నటువంటి వారు రాసుకోండి, గుర్తుంచున్నటువంటి వారికి పర్వాలేదు, కానీ మర్చిపోతాం అనుకున్నటువంటి వారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి రకం ఎలాంటి వారు అని అంటే వాక్యము విని మర్చిపోయేవారు. మొదటి వారు ఎవరమ్మా? వాక్యము విని మర్చిపోయేవారు. రెండవ రకం ఎవరంటే వాక్యము విని విమర్శించేవారు. రెండో రకం ఎవరమ్మా? వాక్యము విని విమర్శించేవారు. మూడవ రకం ఎవరంటే వాక్యము విని మార్కులేసేవారు. మూడో రకం ఎవరమ్మా? వాక్యమును విని మార్కులేసేవారు. నాలుగవ రకం ఎవరనంటే వాక్యమును విని దాని చొప్పున చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఈ 4 మాటలు ప్రారంభంలో మీరు ఉంచుకోండి, కింద ఆన్సర్ రాసుకోండి. మీరే టైప్ ఆఫ్ విశ్వాసి, ఏ రకమైనటువంటి విశ్వాసం మనకుందో మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అని చెప్పి నేను ప్రేమతో మీకు తెలియచేస్తూ నేటి ధ్యానము కొరకై దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని మాటలు ప్రియులారా మనం నేర్చుకుందాం. రండి, బైబిల్ గ్రంథములో నుండి ధర్మశాస్త్ర పుస్తకాల్లో నుండి అంటే ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలను పంచకాండాలు అన్నారు. ఏమన్నారమ్మా? పంచకాండాలు అన్నారు. అదే సమయంలో దీనికి పెట్టబడిన పేరేంటంటే ధర్మశాస్త్రము అని చెప్పి ఈ 5 కాండాలకి కూడా పేరు పెట్టారు. ఈ 5 కాండాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి నేర్పిస్తూ ఉన్నాడు అనంటే మనుష్యులు దేవునితో ఎలాగుండాలి, దేవుని దగ్గరికి ఎలాగ రావాలి, దేవుని దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలి అనే కొన్ని విషయాలు కృపగలిగిన దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా మనకి తెలియచేశాడు. మోషే ద్వారా తెలియజేసినటువంటి ఆ సత్యాలు మరి ధర్మశాస్త్ర రూపంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మన పితరులైనటువంటి వారికి అనుగ్రహిస్తే, మన పితరులైనటువంటి వారు కొందరు తూచా తప్పకుండా అనుసరించారు, కొందరు ధర్మశాస్త్రాన్ని మీరారు, కొందరు విమర్శించారు, కొందరు మార్కులేశారు, కొందరు విని మర్చిపోయారు. విని మర్చిపోయినటువంటి వారు 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరిగి కానాను దేశానికి చేరుకునే ముందు అరణ్యములోనే రాలిపోయారు. వాక్యాన్ని విని నేర్చుకున్నటువంటి వారు కానాను దేశంలోనికి అడుగుపెట్టారు. అలాంటి పుస్తకాల్లో ఒకటైనటువంటి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో నుండి ఒక్క వచనాన్ని మనం చదువుకొని కొంచెం సేపు ధ్యానము చేద్దాం. 10వ వచనం, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. దేవునికి స్తోత్ర. మొన్న యూత్ మీటింగ్ జరుగుతూ ఉండగా నేను కూడా బిడ్డలతోటి కలిసి వింటూ ఉంటాను. దైవజనులు రాజేష్ గారు యూత్ బిడ్డలను గురించి వర్తమానం అందిస్తూ ఎక్కడో మధ్యలో ఈ మాటను వారు ప్రస్తావించారు. ఈ మాటను వారు ప్రస్తావించినప్పుడు అది నా హృదయానికి హత్తుకుంది. ఈ మాటను ధ్యానం చేయాలి అని చెప్పి దీని మీద నేను మనసు పెట్టాను. దీని మీద నేను మనసు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కొన్ని అనుభవాలు నాకు నేర్పించారు. కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను కృపగలిగిన దేవుడు నాకు తెలియచేశాడు.
ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, 10వ వచనం మీరు చదివారు కదా, ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను. నాతో కలిసి మీరందరూ కూడా ఈ మాట పలకాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పుస్తకములో, బైబిల్ గ్రంథంలో ఎలాగైతే వ్రాయబడిందో దానిని కొంచెం వరుస మనం తప్పించి కింద మాట పైకెట్టి పై మాట కిందకి పెట్టి ఒక్కసారి ఆ లేఖనాన్ని చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరము చదవడానికి ముందు మీరు ఒక్కసారి 10వ వచనం మీద దృష్టి పెట్టండి. అందరూ తీశారా? అందరికీ దొరికిందా? నిసి దొరికిందా? నైసి దొరికిందా? ఏది నైసి? అది ఎక్కడ రాలేదా? దేవునికి మహిమ కలుగును గాక. వినండి, 10వ వచనం మీద దృష్టి పెట్టండి బిడ్డలారా. దొరకలేదన్న వారు చెయ్యొద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? రైట్. 10వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అని గనక ఆలోచన చేస్తే ఇప్పుడే బిడ్డలు చదివారు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను, నా వెనక మీరు చదవాలి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా నామమున, చెప్పండి, అందరూ చెప్పండి, యెహోవా నామమున నీవు పిలవబడుచుండుట చూచి భూప్రజలందరూ నీకు భయపడుదురు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. వినండి బిడ్డలారా, దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు కొరకు ఇవ్వబడినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అధ్యాయము 28వ అధ్యాయము. 28వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రత్యేకించి 10వ వచనాన్ని గనక మనం చదివితే ఆశీర్వాదకరమైనటువంటి ఒక వచనాన్ని, ఒక మాటను ఆయన పలికినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. దానికి ముందు 28వ అధ్యాయమును గురించి 4 మాటలు నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని అధ్యాయము? 28వ అధ్యాయమును గురించి ఒక 4 మాటలు ప్రియులారా నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. ఈ 28వ అధ్యాయము 2 భాగాలుగా మనం ధ్యానం చేయొచ్చు. ఎన్ని భాగాలమ్మా? 2 భాగాలుగా మనము ధ్యానం చేయొచ్చు. ఎన్ని అధ్యాయము? 28వ అధ్యాయము. 1 నుండి 14 వచనాలు మొదటి భాగం, 15వ వచనం నుండి ఆఖరి వరకు రెండవ భాగం. 1 నుండి 14 వచనాలు మొదటి భాగం, 15వ వచనం నుండి ఆఖరి వరకు అంటే 68వ వచనం వరకు రెండవ భాగం. మొదటి భాగంలో ఏం జ్ఞాపకం చేస్తాడు తండ్రి అయిన దేవుడు అంటే విధేయత. రెండో భాగంలో ఏం జ్ఞాపకం చేస్తాడంటే అవిధేయత. మొదటి భాగంలో ఏం జ్ఞాపకం చేస్తాడంటే ఆశీర్వాదం. రెండో భాగంలో ఏం జ్ఞాపకం చేస్తాడంటే శాపం. జాగ్రత్తగా గమనించాలి. సంఘ బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మాట వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పి దేవుని యొక్క లేఖనం మన కొరకు సెలవిస్తూ ఉంది. ఈ 28వ అధ్యాయంలో ఆయనకు విధేయులైతే ఆశీర్వాదమని, అవిధేయులైతే శాపము అని చెప్పి 28వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఈ 28వ అధ్యాయములో ఒక 4 భాగాలు తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను దాన్ని కొంచెం వివరణాత్మకముగా 28వ అధ్యాయాన్ని మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ అధ్యాయంలో 1 నుండి 10 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, 1 నుండి 10 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ 10 వచనాలలో తండ్రి అయినటువంటి దేవుడు పలికిన మాట ఏంటంటే, 1 కుటుంబం యొక్క అభివృద్ధి, కుటుంబం యొక్క ఆశీర్వాదము. అంత మాత్రమే కాదు, కుటుంబానికి కావలసినటువంటి ఆనందము. అంత మాత్రమే కాదు నీవు ఏదైనా ఒక విషయంలో పోరాడినప్పుడు నీకు విజయము. అంత మాత్రమే కాదు, ఈ దేశములో మీరంటే సకల జాతుల వారికి ఒక గౌరవమును నేను కలుగజేస్తాను అని చెప్పి మొదటి 10 వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. మీరు దృష్టి కనుక పెట్టగలిగినట్లయితే
ఆ 3వ వచనము నుండి చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, దీవింపబడుదువు, దీవింపబడుదువు, దీవింపబడుదువు అని చెప్పి కుటుంబానికి కావలసినటువంటి దీవెన, గర్భానికి కావలసినటువంటి దీవెన, పొలములకు కావలసిన దీవెన, వ్యవసాయములకు కావలసినటువంటి దీవెన మొదటి 10 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇలా చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ మొదటి భాగంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, నీవు చేయు ప్రతి ప్రయత్నంలో కూడా నీకు దీవెన. ఇలాగూ మొదటి 10 వచనాలలో ఆశీర్వాదకరమైనటువంటి అభివృద్ధి కుటుంబానికి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా 11 నుండి 14 వచనాలు మనం గమనించగలిగితే, రెండో భాగంలో 11 నుండి 14 వచనాలు గమనించగలిగితే 10 నుండి 14 వచనాల్లో ఏమి రాయబడి ఉంది అనంటే, 1 కుటుంబ అభివృద్ధి, 2 పైరు పంటల అభివృద్ధి. మొదటిది ఏంటమ్మా? కుటుంబాభివృద్ధి. రెండోది పైరు పంటల అభివృద్ధి. మూడోది ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా, నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా, నేను మాత్రమే నీ దేవుడను అని చెప్పి నీవు గుర్తించగలిగితే అండి, నేను మాత్రమే దేవుడను అని చెప్పి నువ్వు గుర్తించగలిగితే 14వ వచనంలో ఆఖరిలో రాయబడి ఉంది, నీవు తలగా ఉందవు కానీ తోకగా ఉండవు. 12వ వచనంలో రాయబడి ఉంది, అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. కాబట్టి 14వ వచనం చాలా కీలకం. రెండో భాగానికి 14వ వచనం చాలా కీలకము అన్న సంగతిని బిడ్డలు గమనించాలి అన్న మాట నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆ 10 నుండి 14వ వచనంలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన భాగం ఏంటంటే, దేవుని మీద మీరు ఆనుకున్నప్పుడు మీ ప్రతి అవసరతను ఆయన తీర్చును అని చెప్పి 11 నుండి 14 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మూడో భాగం 15వ వచనం నుండి 24వ వచనం వరకు చదివితే ఇది రెండో భాగం. ఇందాక చదివిన ఆ 2 పాయింట్లు కూడా మొదటి భాగంలోనికి వస్తాయి. 15వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదివితే అవిధేయతకు ప్రతిఫలం. వింటున్నారా? అవిధేయతకు ప్రతిఫలం. మాట వినకపోతే వచ్చే నష్టం, మాట వినని కారణము చేత కలిగే ఆ పరిస్థితిని కృపగలిగిన దేవుడు దైవజనుడైన మోషే ద్వారా మనకు వివరిస్తూ ఏమంటున్నాడో తెలుసా? ప్రియులారా, మీరు గనక నాకు అవిధేయత చూపించగలిగితే ఎలా ఉంటుంది అని అంటే 15 నుండి 24లో కుటుంబములలో సమస్య, పశువుల మందలలో సమస్య, గొర్రెల మందలలో సమస్య, పంటలకు సమస్య. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ఆ 15 నుండి 24 వచనాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, తెగుళ్ళు నిన్ను ఆవరిస్తాయి. అంటే పశువుల మందలో తెగుళ్ళు, పంటలలో తెగుళ్ళు, పొలములో తెగుళ్ళు, ఇంటిలో తెగుళ్ళు అనే మాట కృపగలిగిన దేవుడు 15 నుండి 24 వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి 25 నుండి 35 వరకు చదివితే, 25 నుండి 35 వరకు చదివితే, నువ్వు ఎవరితోటైనా ఒకవేళ పోరాడితే నీకు విజయం దక్కదు అని అంటా ఉన్నాడు. కారణం ఏంటి? అవిధేయత అన్న సంగతిని మనము గమనించాలి. ఇక 36 నుండి 46 వచనాలు మనము గమనించగలిగితే, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. 36 నుండి 46 వచనాలు గనక మనము గమనించుకున్నట్లయితే, అసలు తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో అన్నాడు, నీవు అందరికీ కూడా నాయకులుగా మీరు ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని ఏర్పాటు చేశాను అని చెప్పి ఆయన అన్నాడు కదా. ఇప్పుడు ఆయన మాట గనక వినకపోతే నాయకుడివై ఉండడానికి బదులు బానిసగా ఉంటావు అన్న సంగతి 36 నుండి 46 వచనాలు మనం చదువుతూ ఉన్నాం. 36 నుండి 46 వచనాలు, మాట వింటే రాజుగా ఉంటావు, లేకపోతే
బానిసగా ఉంటావు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 47 నుండి 57 వరకు చదివితే వినండి, 47 నుండి 57 వరకు కూడా మనం చదివితే ప్రియులారా, నీవు చూపిన అవిధేయతను బట్టి నీ మీదకు వచ్చే శ్రమ ఎలాగుంటుంది అని అంటే, నీ మీదకు వచ్చే శ్రమ ఎలాగుంటుందంటే 53, 54 వచనాలు మనం చదివితే, తిండి కోసం, కూడి కోసం కటకట కటకట అంటూ మలమల మాడిపోతూ ఆ దినాలలో కన్న చేతులే, ఏ తల్లైతే గర్భమును మోసిందో గర్భమును మోసిన చేతులే, బిడ్డను కనిన చేతులే వారి పిల్లల యొక్క పీకల పిసికి చంపేసి వారి పిల్లల్నే వండికి తినే కర్కశమైనటువంటి మనుషులుగా మారిపోతారు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాట వినకపోతే ఇక ఆఖరి భాగంలో 58 నుండి 68వ వచనం వరకు మనం చదివితే, 58 నుండి 68 వరకు మనం చదివితే అక్కడ ఆఖరిగా ప్రియులారా మనం ఏం చదువుతూ ఉన్నాము అని గనక ఆలోచన చేస్తే, నీవు అవిధేయత చూపిస్తే చివరకు నీ జాతి నాశనం అయిపోతుంది. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండిపోతారు. అక్కడ ఒక బాధాకరమైన మాట వ్రాయబడి ఉంది. ఏంటి అని అంటే, పశువుల కంటే మిమ్మల్ని హీనంగా చూస్తారు, పశువుల కంటే మిమ్మల్ని హీనంగా చూస్తారు. ఐగుప్తు దేశంలో ఏ బానిసత్వాన్ని నుండి అయితే బయటకు వచ్చారో తిరిగి మరలా అదే బానిసత్వంలోనికి మిమ్మల్ని కొనుక్కోపోతారు. ఇంకొక బాధాకరమైన మాట ఏంటో తెలుసా? సాధారణంగా బానిసల్ని అమ్ముతూ ఉంటారు. బానిసల్ని అమ్ముతూ ఉంటే బజార్లో పశువులను అమ్మునట్టు బానిసలను కూడా అమ్ముతారు. బానిసలను కూడా అమ్ముతారు. అమ్మునప్పుడు ప్రియులారా, మనల్ని కొనడానికి ఎవడు రాడంటండి. మనల్ని కొనడానికి కూడా ఎవడు రాడంట. అంటే మనల్ని ఎందుకు కొనుక్కుంటారు? 24 గంటలు వాళ్ళ ఇంట్లో పని చేయించుకోవడానికి కొనుక్కుంటారు. మనకి ఇచ్చేదేంటి? వాళ్ళు 24 గంటలు పని చేయించుకున్న కనీసం కడుపుకి చాలినంత తిండి పెట్టనటువంటి ప్రియులారా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అందుకే కదా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఏడ్చారు. అందుకే కదా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. మరి అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక దీవెనకరమైన మాట నేను మీ కొరకు అందించాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అని గనక ఆలోచన చేస్తే, ఆ మాట ఏమై ఉంది అని గనక ఆలోచన చేసినట్లయితే వినండి బిడ్డలారా, కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో, యెహోవా నామమున నీవు పిలువబడుచుండట చూచి భూ ప్రజలందరూ నీకు భయపడదు. అంటే నీ భయము శత్రువులకు ఉంటుంది, దేశాలకు ఉంటుంది, గ్రామాలకు ఉంటుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండి ఒక మాట, అడవిలో సింహాన్ని చూస్తే ఉన్న జంతువులకి భయం. ఇప్పుడు మనం సింహం కాదే, ఇప్పుడు మనకెవడు భయపడతాడు? అమ్మా, మనకి ఎలా భయపడతాడు? మనకెందుకు భయపడతాడు అని గనక ఆలోచన చేస్తే, ఒక్క మాట ఆలోచించండి బిడ్డలారా, ఒక్క మాట ఆలోచన చేయండి. నీకెందుకు భయపడతారంటే, నీ రంగును బట్టి కాదు, నీ హోదాను బట్టి కాదు, నీ స్థితిని బట్టి కాదు ప్రియులారా, నీ స్టేటస్ని బట్టి, అంతకంటే కాదు. ఇందాక సహోదరు వాణి సాక్ష్యం చెప్తూ ఒక ఆయన పేరు ప్రస్తావించింది. ఆశ్చర్యం వేసింది, నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన కూడా ఆసుపత్రిలో ఉన్నాడా అమ్మ? ఈయన కూడా ఆసుపత్రిలో ఉన్నాడా? ప్రియులారా, ఆయన ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి అని నేను అనుకున్నాను. కానీ ఈయన కూడా ఆసుపత్రిలో ఉన్నాడు అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నీవు తినే ఆహారమును బట్టి కాదు అన్న సంగతి గమనించాలి. నువ్వు ఉండే నివాసమును బట్టి కాదు అన్న సంగతి గమనించాలి. నువ్వు ఉండే ప్రాంతమును బట్టి కాదు అన్న సంగతిని గమనించాలి. మరి ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దానికి గల కారణం, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి గల కారణం ప్రియులారా, మనం తిని, మనం కట్టుకున్న, మనం అనుభవిస్తున్న ప్రియులారా సౌకర్యాలు కాదు, కేవలము దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మంచు వలె మన మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క కనికరం మంచు వలె మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాము.
మనం ఇంకా ఆరోగ్యవంతులుగా ఉన్నాము. ఈ విషయాన్ని ఎంతమంది గమనించగలుగుతున్నారు అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, కొంతమంది వారు తినే ఆహారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఏమండి, మేమేమనుకుంటూ ఉన్నారు, మేము ఇలాంటివి తినమండి, మేము ఇలాంటివి తినమండి, మేము ఇలాంటివి తాగమండి అంటూ ఉంటారు. అంటే మనం తినే ఆహారాన్ని బట్టి. ప్రియులారా, మీ ఊరిలో ఉంటారో ఉండరో నాకు తెలియదు. మా ఊరిలో సెంచోళ్ళు అని ఉంటారు ప్రియులారా. ఏటుగట్ల మీద ఉంటారు. సరైన బట్టలు ఉండవు, గుడారాలు ఉండవు. ఏదో వర్షానికి మనం ఇంట్ల మీద వేసి కప్పుకుంటామే, అలాంటి బరకమే వాళ్ళు అలా కట్టిని అందులో నివసిస్తూ ఉంటారు. ఆ ఏటుగొట్టు మీద ఉంటారు. ప్రియులారా, ఏంటో విచిత్రం నాకు తెలీదు. దేవుని కృప కనికరం అంటే ఏంటి అని అంటే ప్రియులారా, మనం ఇంట్లో ఉండి కూడా ఎక్కడ జరి వచ్చిందో, ఎక్కడ తేలిచ్చిందో, ఎక్కడ పురుగు వచ్చిందో భయపడిపోతూ ఉంటాము. ఎక్కడ పాము వచ్చిందో భయపడిపోతూ ఉంటాము. ఆ కట్టిక చీకటిలో ప్రియులారా, దోమలంటే ఏంటో తెలియ వాళ్ళకి, తేళ్ళంటే ఏంటో తెలియ వాళ్ళకి, ఈగలంటే ఏంటో తెలియ వాళ్ళకి, పాముల భయం అంటే ఏంటో తెలీదు. ప్రియులారా, వారు క్షేమంగా నిద్రపోతూ ఉన్నారు. సంతకాడ ఉదయాన్నే ఆరోగ్యవంతులుగా లేస్తూ ఉన్నారు. ఇంకో విచిత్రమైన మాట చెప్పమంటారా? మన ఇంట్లో మన బిడ్డ ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇస్తే ప్రియులారా, ఆ పిల్లకి చేసే పరిచర్య ఇంత అంతా కాదు, మోసెయ్యాలి ప్రియులారా, మోసెయ్యాలి. 3 నెలల వరకు పర్లేదు, అక్కడి నుంచి ప్రియులారా ఎన్నెన్నో ఒత్తులొత్తాలో. నీళ్ళట్టుకెళ్ళి ఇవ్వాలి, పాలట్టుకెళ్ళి ఇవ్వాలి, కూడట్టుకెళ్ళి ఇవ్వాలి, నీళ్ళట్టుకెళ్ళి ఎట్టాలి, ఇన్ని సౌకర్యాలు. సరే ప్రియులారా, నెల నిండిన తర్వాత బిడ్డకి జన్మించిన తర్వాత అబ్బో ఇంకా ఏమండి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఆ సెంచోళ్ళు ప్రియులారా చూడండి, జన్మనిచ్చిన తర్వాత 3వ రోజుని చేట్లో వేసుకుని వచ్చేస్తుందండి. 3వ రోజుని 3 నెలలు అయినాను మంచం దిగో. 3వ రోజుని ప్రియులారా చేట్లో పెట్టుకుని వచ్చేస్తుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి భద్రత వీళ్ళకి, ఏంటి క్షేమం వీళ్ళకి అంటే మనమేమనుకుంటున్నాము అని అంటే మనం తినే, మనం ఉండే నివాసాలను బట్టో, మనం ఉండే పరిస్థితులను బట్టో క్షేమము అనుకుంటూ ఉన్నాము. కానీ కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ బెదురు వాళ్ళకి ఎందుకు ఉంటుందో తెలుసా? నువ్వేదో క్రూర మృగానివని కాదు సుమా, నువ్వేదో సింహానువని కాదు సుమా. వినండి, నువ్వంటే వాళ్ళు ఎందుకు భయము అంటే, నువ్వంటే వాళ్ళకి ఎందుకు అదురు అని అంటే, భూప్రజలందరూ నీకు ఎందుకు భయపడతారు అని అంటే, దేవుడని యెహోవాను 10వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుడని యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి. అబ్బా, మనం ఎలా పిలువబడుతూ ఉన్నాము? వారెవరు? క్రైస్తవులు, దేవుని ఎరిగినటువంటి వారు. దేవునిని ఎరిగినటువంటి వారు అంటే, దేవునిని ఎరిగినటువంటి వారంటే ఎవరికి భయమంట? దేవుని ఎరిగిన వారంటే ఎవరికి భయమంట? లోకానికి భయమంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క లేఖనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గ్రంథం మనకేం జ్ఞాపకం చేస్తుంది అని గనక ఆలోచన చేసినట్లయితే, మీ భయము మీ భయము వారికి ఉండును అనే మాట కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ భయము వారికి ఉండును. ఎలాంటి భయము? కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను రండి. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అందరము కూడా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినడానికి మనము సిద్ధపాటు చేసుకుందాం. అందరము కలిసి దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున చూడండి యెహోవా వారి పక్షమున వారితో యుద్ధము చేయుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ చదవబడిన లేఖనం మీ అందరికీ తెలుసు, కొత్త ఏమీ కాదు. కానీ నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు.
ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొస్తే తండ్రి అయిన దేవుడు మోషేకి చెప్పాడు. మోషే దేవుడు చెప్పిన ప్రకారం చేయగా ఆరిని నేలలో నుండి ఇశ్రాయేలీలు కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు కొనసాగుతున్నారో వారిని తరమడానికి వెనక ఎవరు వస్తున్నారమ్మా? ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. ఐగుప్తీయులు ప్రియులారా తరుముతూ ఉన్నారు. ఆ సముద్రంలోనికి వచ్చిన తర్వాత ఆరిన నేలే, అదే నేల మీద ఇశ్రాయేలీలు కొనుక్కోబడ్డారు. అదే నేల మీద ప్రియులారా ఇప్పుడు ఐగుప్తీయులు రథాలు వెళుతూ ఉంటే ఆ రథ చక్రాలు దిగిపోతూ ఉన్నాయి. వారు బహు ప్రయాసపడి ఆ రథాలను తోలుతూ ఉన్నారు. అయినా కానీ అవి దిగిపోతూ ఉండడం చూచి ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, ఇశ్రాయేలీల పక్షాన వారు భయపడ్డారంటే ఏమనుకున్నారో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలు గొప్పవారని కాదు భయపడతా. ఇశ్రాయేలీలకి ఈ ఐగుప్తు దేశీయులకు ఉన్నటువంటి రథాలు లేవు, గుర్రాలు లేవు, సామాగ్రి లేదు. అయినా కానీ ఇశ్రాయేలీలు ఎవరిని కలిగి ఉన్నారు అని అంటే తండ్రి అయిన దేవుని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని కలిగిన కారణము చేత తండ్రి అయిన దేవుని నామమున పిలువబడుచుండట చూచి ఐగుప్తీయులకి ఏం కలిగింది? భయం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులందరికీ ఎవరి భయమమ్మా? దావీదు భయం. దావీదు సింహము కాదే, దావీదు క్రూర మృగము కాదే, దావీదేమి ఎలుగుబంటి కాదే. అయినా దావీదు భయం ఎవరికి కలిగిందంట? అన్యజనులందరికీ కలిగింది. ఎందుకు? దావీదు ఇశ్రాయేలీల దేవుడని యెహోవా నామమున పిలవబడుచుండట చూచి అన్యజనులందరూ భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 25వ వచనం, నేడు నేను నీ వలని భయము, నీ వలని మెరుపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి చూడండి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ వలన భయము నేను పుట్టిస్తాను. ఎప్పుడు? నీవు ఆయన ప్రేమించినప్పుడు, నీవు ఆయనకు భయపడినప్పుడు, ఆయనకు విధేయత చూపినప్పుడు నీ వలన భయము అన్యజనులకు కలుగుతూ ఉంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలోనే 11వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే ఇలాగ వ్రాయబడి ఉంది, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు, నా మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీదను మీ బెదురు, మీ భయము. అబ్బా, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆయనకు లోపరచగలగలుగుతావో, ఎప్పుడైతే నీవు ఆయనకు విధేయుడు అవుతావో, అవిధేయుడు కాదు విధేయుడు అవుతావో, ఆయన ప్రేమించగలుగుతావో, ఆయన అంటా ఉన్నాడు, మీ బెదురు, మీ భయము. వింటున్నారా? మీ భయము, మీ బెదురు వారికి కలగజేసేదను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు మరొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనలను బట్టి, మనమున్నటువంటి ప్రాంతానికి దేవుడు అంటా ఉన్నాడు, భయము కలగజేస్తాను. నిన్ను చూస్తే నీ దేశంలో ఉన్న వారికి నిన్ను బట్టి భయము కలగజేస్తాను. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే, నువ్వు నా నామమున పిలువబడుతూ ఉన్నావు, నీవు నా పేరు పెట్టబడిన వాడవు, నీవు నా సొత్తు అని చెప్పి
ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అలాగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం భయపెడుతున్నామా అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా, భయపెట్టడము అని అంటే ప్రియులారా ఏదో కత్తి కట్టగొని తీసుకుని వారి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను కొడతాను చంపుతాను అంటాం కాదు. మా ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ప్రియులారా గ్రామం అంతా కలిసి పేరు పెట్టారు కత్తి. ఏం పేరు? కత్తి అని పేరు పెట్టారు. ఎందుకు కత్తి అని పేరు పెట్టారండి? ఆడు కత్తి అట్టుకునే తిరుగుతూ ఉంటాడంట. ఎందుకురా ఈ కత్తి అంటే ఎవరిని కొట్టాలని చూస్తున్నానంటాడంట. అండి, ఎవరిని కొట్టాలని చూస్తున్నానంటాడంట. ప్రియులారా, ఈడు కొడితే అవతలోడు ఊరుకుంటాడా? ప్రియులారా, కొట్టడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఈడొకటి కొడితే 3 కొట్టించిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మన భయము అని అంటే ఏ భయం? ఆ ఖడ్గం వలన వచ్చే భయం కాదు, కత్తి వలన వచ్చే భయం కాదు. ప్రియులారా, యెహోవా నామమున పిలువబడుచుండుట చూచి జనులు భయపడాలి. ప్రియులారా, మీకు అర్థం అవడానికి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. మోషేను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరినమ్మా? మోషేను మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే ప్రియులారా కల్లోకి వస్తే ఎవరికి భయం? మోషే అంటే ఫరోకు భయం. అబ్బో, సింహస్వప్నం అంటారు కదా. మోషే కలలోకి వచ్చినా కూడా ఫరో భయపడిపోతూ ఉండేవాడట. ప్రియులారా, అంటే మోషే అంటే ఫరోకి ప్రియులారా తలపోటు అన్నమాట. ఫరో చేతిలో రాజ్యాధికారం ఉంది, మోషే చేతిలో కేవలము దేవుని మాట మాత్రమే ఉంది. వినండి, ఫరో చేతిలో అధికారం ఉంది, ప్రియులారా యుద్ధ బలగం ఉంది, కానీ మోషే చేతిలో దేవుని మాట మాత్రమే ఉంది. మోషే చేతిలో దేవునికి దండం, నోటిలో దేవుని మాట మాత్రమే ఉంది. కానీ మోషే అంటే ఫరోకి ప్రియులారా దడదల్లాడిపోతూ ఉండాడు. అహరోను మోషే అని పిలిచి, మోషే అహరోను మా కోసం ప్రార్థన చేయి, ఇదిగో ఈ పేలెళ్ళిపోయేలాగా చెయ్యి, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను మిమ్మల్ని పంపించేస్తాను. చేతులు జోడించేవాడు అంటండి. ఎవరు? రాజు. ఆ వడగండ్లు చూసి చేతులు జోడించాడంట. ఇలాగూ 10 అద్భుతాలు జరిగినాయి కదా. ఆఖరి అద్భుతం చెప్పండి ప్రియులారా, ప్రాణ నష్టం కదండి. జ్యేష్ఠ తొలి సంతానం హతమైపోవటం చూచి మోషేను చూచి ఫరోకి చెమటలు పట్టేసినాయి అంట. వీళ్ళు దేవుని చేత పిలువబడుతున్నటువంటి వారు, వీరు దేవుణ్ణి ఆరాధన చేసేవారు, వీరు దేవుని మహిమపరిచేవారు. వీరి జోలికి మనము వెళ్ళకూడదు, వీళ్ళతో తగాదా పడకూడదు, వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దేవుని భయము మోషే ద్వారా ఐగుప్తీయులకి కలిగిందంట. నిజానికి చెప్పాలంటే ఫరో రాజు క్షణంలో మోషేని లేపేయచ్చు, అహరోను లేపేయచ్చు, కానీ మోషేలో ఉన్నవాడెవడు అని అంటే ప్రియులారా గొప్పవాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మోషేను చూస్తే ఫరో రాజుకి భయం. మరో మాట జ్ఞాపకం చేయమంటారా? ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా. ఏలియా అంటే అహాబుకి భయం. అహాబు రాజే, కానీ ఏలియా అంటే అహాబుకి భయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరో మాట చెప్పమంటారా? ఎలీషా అంటే చెప్పండి సిరియా రాజుకి భయం. ప్రియులారా, రాజ్యాధికారాలు వారి చేతిలో ఉన్నాయి, కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే ఎలీషాని నేను ఒక బాణం వేసి చంపగలను, కానీ ఎలీషా మాట మాత్రం పలిగితే ఇదిగో నా చుట్టూ ఇప్పుడు అగ్ని వచ్చి నన్ను కాల్చేద్దే అని చెప్పి దేశాలు వారి భయము వారికి కలిగి వణికిపోయారటండి. మరి మనల్ని చూచినప్పుడు వీరు యెహోవాను సేవించుచున్నవారన్న భయం ఎవరికైనా ఉందా? అపోస్తులుడైనటువంటి పౌలును చూచినప్పుడు ఏమంటున్నారు? ప్రియులారా, ఒక మాట చదువుదా, ఆ మాట చదువుకుని ముగించేస్తాను. లూకాసు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 8వ వచనం, అది 6వ వచనం. వీరు భూలోకమును తల్లకిందులు చేసిన వీరు
ఎక్కడికి కూడా వచ్చి వినండి వినండి ప్రియులారా, భయపడిపోతూ ఉన్నారు. ఎవరు వీరు? క్రైస్తవులను చూసి అనుకుంటూ ఉన్నారు, నిజానికి వీళ్ళు అమాత్రం వారండి, నిజానికి వీళ్ళు అమాత్రం వారండి. ప్రియులారా, ప్రభుత్వం ఒక మాట మాత్రం పలిగితే నోరు మెదపలేనటువంటి మనం అలాంటి దేవుని పిల్లలను చూచి ఏమంటున్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే, వీరెవరు అని గనక ఆలోచన చేసినట్లయితే, వీరెవరు అని అంటే భూలోకమును తలక్రిందులు చేయగలిగినటువంటి వారు, భూలోకమును తలక్రిందులు చేయగలిగినటువంటి వారు అని చెప్పి ప్రియులారా శిష్యులకి భయపడుతూ ఉన్నారట. కాబట్టి మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్ర. మనం ప్రేమించే దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్ర. ప్రియులారా, మనం గణపరిచే దేవుడు గొప్పవాడు. ఎందుకో తెలుసా? ఆయన కనికరము, ఆయన కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కటాక్షం మన శిరస్సు మీద ఉంచాడు. మన శిరస్సు మీద ఉంచినప్పుడు మనం ఎక్కడికి వెళుతూ ఉన్నామో అక్కడ మనల్ని చూసినటువంటి వారికి దేవుడు మనల్ని ఎలాగుంచాడు అని అంటే ఓ మాట జ్ఞాపం చేసి ముగించేస్తాను. సింహపు బోనులో దానియేలు ఉన్నాడు కదండి. దానియేలు ఎక్కడున్నాడమ్మా? సింహపు బోనులో ఉన్నాడు. ఇప్పుడు దానియేలు అంటే సింహానికి భయమా, సింహం అంటే దానియేలుకి భయమా? నిజానికి సింహం అంటే దానియేలుకు భయం, ఎందుకంటే అది ఒక మృగం, దానియేలు ఒక మనిషి. దానియేలు ఒక నిమిత్త మాత్రుడు. కానీ ఎప్పుడైతే దానియేలును సింహపు బోనులో వేశారో, దానియేలు శిరస్సు మీద ఏముందన్నాను? కృప. దానియేలు శిరస్సు మీద ఏముంది? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కనికరం దానియేలు మీద ఉంటే, దానియేలుని ప్రియులారా ఎప్పుడైతే సింహపు బోనులో వేశారో, దానియేలు ఆ సింహానికి ఎలా కనబడుతున్నాడు అని అంటే, సింహానికి ఎలా కనబడుతున్నాడు? దానియేలుకైతే అది సింహంలాగానే కనబడుతుంది, కానీ సింహానికి దానియేలు ఎలా కనబడుతున్నాడంటే కొదమ సింహంగా కనబడుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ సింహం? కొదమ సింహం. కొదమ సింహం. కారణం, దానియేలు గొప్పోడా, యుద్ధవీరుడా, దావీదులాగా బలాఢ్యుడా? కాదు. దానియేలు మీద ఏముంది అని అంటే దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ఉంది. కాబట్టి దానియేలు కొదమ సింహముగా కనిపించాడు. అలాగైతే నేను ముగిస్తూ ఉన్నాను. మనకున్నటువంటి ఘనత, మనకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 10వ వచనం చదువుతూ ఉన్నప్పుడు, నీవు దేవుడైన యెహోవా నామమున పిలువబడుచుండుట చూచి. అందుకే కదా అపోస్తలుల కార్యములు మనం ఏం చేద్దాం? ఎవరు వీళ్ళు? భూమిని తలక్రిందులు చేసేవారు. అబ్బా, లోకంలో ఎన్నిక లేని వారు అనొచ్చు, కానీ రాజులు అంటూ ఉన్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటూ ఉన్నావు? వీళ్ళు సాధారణంగా కనిపించే వాళ్ళే, కానీ వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ జీవగ్రంథం ఉంది. ఈ జీవగ్రంథములో మాటలు ఎవడైతే చదువుతాడో వాని మీద ఆయన కటాక్షం ఉంటుంది. ఆ కటాక్షం ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు అని అంటే భూమిని తలక్రిందులు చేయగలిగినటువంటి వాడు. మీకు తెలుసు, షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండములు వేసినప్పుడు ప్రియులారా దానియేలు లాగా లేకపోతే దావీదులాగా వీళ్ళేమీ పోరాడలేదు. అగ్నిగుండంలో వేసేయమన్నారు, వేసేసారు. ప్రియులారా అగ్నిగుండానికి భయం ఎవరు? షద్రకు మేషకు దానియేలు అంటే వారి రోమమునకైనా అగ్ని వాసన తగలకుండా అగ్ని కాపాడింది అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. తల ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒక్క మాట ఆలోచన చేయండి, ఏ మాట అని గనక ఆలోచన చేస్తే, ఎంతసేపు వాక్యమైనావు కదా, ఏ కోవలో ఉన్నా 4 మాటలు ప్రారంభంలో నేను జ్ఞాపకం చేశాను. వాక్యమును విని మర్చిపోయేవారా? వాక్యమును విమర్శించేవారా? వాక్యానికి మార్కులు వేసేవారా? వాక్యాన్ని హత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి దాని ప్రకారం చేసేవారా? ఈరోజు నువ్వు విన్నటువంటి వర్తమానం, నువ్వు విన్నటువంటి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించాలి అని అంటే
ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల భయం ఐగుప్తులకు కలిగిందండి. ఏలియా భయం అహాబుకు కలిగిందండి. ఎలీషా భయం సిరియా రాజుకు కలిగిందండి. పౌలంటే ప్రియులారా, ఇతడు భూమిని తలక్రిందులు చేయువారు అని భయం. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను అంటే సాతానుడికి భయము పుట్టాలి. వారి జోలికి నేను వెళ్ళకూడదు, వారి జోలికి నేను వెళ్ళకూడదు, వారిని నేను చెడపకూడదు అనే భయం అపవాదికి ఉండాలి అని అంటే వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి, వాక్యాన్ని ఆకర్షించేవారిగా ఉండాలి, వాక్యము దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఒక్కమారు మీకు మీరు ప్రశ్నించుకోండి. ఏ కోవలో నువ్వు ఉన్నావు, ఏ కోవలో ఉన్నావు, ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో, ఎప్పుడైతే నీకు లోబడతామో, శత్రువుల మీద విజయాన్ని ఇస్తానన్నా, శత్రువుల మీద జయమిస్తానన్నా, శత్రువుల ఎదుట గొప్ప చేస్తానన్నా, శత్రువుల ఎదుట దీవిస్తానన్నా. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. మా భయము అన్యజనులకు కలుగునట్లు, మా భయం అపవాదికి కలుగునట్లు ప్రభువా, మా శిరస్సు మీద నీ అభిషేకం, మా శిరస్సు మీద నీ కృప, మా శిరస్సు మీద నీ కనికరం ఉండదా ఇచ్చాను. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్.